హలో ఫుడ్ పీపుల్, ఈరోజైతే ఉగ్గాని అయితే చేశాను. ఒకసారి అయితే చూడండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని మరమరాలు వేసుకుని వాటర్ పోసి ఒక 5 నిమిషాలు అయితే ఉంచాలి. 2 వంపులు వంపేసిన తర్వాత ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, టమాటా, అల్లం, కరివేపాకు పక్కన ఉన్నది కదా పుట్నాల పప్పు, అది మిక్సీ వేస్తాను. కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు దాంతోపాటు. తాలింపుకి ఉప్మాకి వేసినట్టే అన్నీ కూడా తాలింపు సామాను అయితేనే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. జీడిపప్పు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే వేసి టమాటా, కరివేపాకు, అల్లం అన్నీ వేసి అయితే బాగా వేయించాను. తర్వాత టమాటా వేసిన తర్వాత ఉప్పు, పసుపు అయితే వేసి ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టాను. బాగా యాగాలి కదా. వేగిన తర్వాత మనం ఈలోపు పుట్నాల పప్పు అయితే మిక్సీ కొట్టేసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టిన తర్వాత ఈ మరమరాలు అయితే పిండేసి పక్కన పెట్టాను కదా, అవి అయితే వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ పుట్నాల పొడి కూడా అందులో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక లెమన్ అయితే ఒక బద్ద హాఫ్ అయితే పిండాను. లెమన్ అనేది మీ ఇష్టం, మీ ఆప్షను. కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ కొట్టే వేస్తున్నారు. పిల్లలకి చాలా మంచిదని నేనైతే ఒక ఫంక్షన్లో చూశాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సరే, ఈ ఉగ్గాని అయితే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. పొద్దున్నే లంచ్ బాక్స్కి అయితే రెడీగా బాగుంటుంది. ఓకే, బాయ్.